దేవాదేవునికి వందనాలండి. ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం దేవుని కృప నిత్యము ఉంటుంది. ఒకసారి వాక్యం ద్వారా చూద్దామండి. కీర్తన 107 అధ్యాయం 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. హల్లెలూయా హల్లెలూయా. గ్రంథమే సెలవిస్తుందండి, ఆయన కృప నిత్యం ఉండును. ఎప్పుడు ఉంటుందండి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని మనం స్తుతిస్తూ ఉంటే కనుక ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉంటే మరి మనం ఎందుకు ఇన్ని కష్టాలు పడుతూ ఉంటామండి? ఎందుకు ఈ సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి? ఒకసారి గ్రంథం ద్వారా చూద్దామండి. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా హల్లెలూయా. మనం ఎందుకు కష్టాలు పడుతున్నామండి? మనం మనకిష్టమైన త్రోవను తప్పిపోయాము. అయినప్పటికీ దేవుడు మన అందరి దోషమును ఆయన మీద మోపెను. యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపెను. మన కష్టాలు తీర్చడానికి తన కుమారుని దేవుడు బలిచ్చాడు అని గ్రంథం సెలవిస్తుందండి. ఎందుకు మనం దోవ తప్పిపోయాం, దారి తప్పిపోయాం, కష్టాల్లో పడిపోయాం. ఆ కష్టాల నుంచి మన కడగాలి అంటే ఆయన సిలువ రక్తమేనండి. ఎందులో మనం కడగబడతాం? ఆయన సిలువ రక్తంలో కడగబడతాం. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తి ఉన్నాము, మేము నీ తట్టు కనులెత్తి ఉన్నాము. ఆకాశమందున్న ఆసీనుడా. హల్లెలూయా హల్లెలూయా. మన కష్టాలు తొలగించడానికి ఆయన మన దోష శిక్షను ఆయన మీద మోపాడు, మనకు విమోచన ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకసారి గ్రంథం ద్వారా చూద్దామండి. హెబ్రీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడి మార్గంలోకి వచ్చే నాళ్ళు అయింది, నా ఎళ్ళ సాక్షి నిలబడతలేదు. అయ్యా, నేను నీ సాక్షిగా నిలబడాలి బాబు, నా ఎళ్ళ కార్యం చేయట్లేదు అని అనుకుంటూ ఉంటామండి. లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు, మన దేవుడు సజీవ లెక్కల్లో ఉంచాడు. అదే మన ఎళ్ళ గొప్ప సాక్ష్యం అండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక మన సమస్యలకు అంటారా, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఆయన మహిమను మనపై కుమ్మరిస్తాడండి. సరి గ్రంథం ద్వారా చూద్దామండి. ప్రసంగి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను ఎలా వదులుతాడు అనుకుంటున్నావు? కాకపోతే మన ఎళ్ళ కార్యం జరగడానికి అక్కడ గ్రంథం సెలవిస్తుంది, సమయం కలదు. అంటే ఆ సమయం మన ఎళ్ళ సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతిస్తూ ఉండాలి, విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన మన ఎళ్ళ కార్యం చేస్తాడు, మనని ఆయన ఒక సాక్షిగా నిలబెడతాడు అని గ్రంథం సెలవిస్తుందండి.
తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ఆదరణ, నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా, నీ కొరకే ప్రాణం పెట్టిన ఆ ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా, అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని నీ ప్రియుడే. హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టాడండి ఆయన. తల్లిని మించిన ప్రేమ. తల్లే మన ఏళ్ళ తన ప్రాణం పోయే అంతగా ప్రేమిస్తుంది మన. తన ప్రాణం విడిచిపెట్టడానికన్నా ఇష్టపడుతుంది మన కోసం. కానీ ఆయన మించిన ప్రేమ. తల్లి ఇష్టపడుతుంది కానీ ప్రాణాన్ని విడిచిపెట్టదండి. మన కొరకు ప్రాణం విడిచిపెట్టిన దేవుడు ఆయన. కాబట్టి ఈ కష్టాలు తొలగట్లేదు, ఈ సమస్యలు నన్ను విడిపోవట్లేదు, ఈ వ్యాధి నన్ను విడిపోవట్లేదు అని ఎందుకు అనుకున్నాం? సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఏళ్ళ కార్యం చేస్తాడు. గ్రంథం సెలవిస్తుంది, వాక్యం దేవుడై ఉన్నాడు. వాక్యం దేవుడై ఉన్నాడు. వాక్యం సెలవిస్తుందండి, ఖచ్చితంగా మన ఏళ్ళ కార్యం జరుగుతుంది. ఎంతమంది అయితే బాబు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో బాబు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ వ్యాధులు యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.